ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బృందావన్ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు అందులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. భైంసా నుంచి 150 మంది యాత్రికులతో తీర్థయాత్రలకు బయలుదేరింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మధుర నుంచి నిన్న సాయంత్రం బృందావన్ కు చేరుకుంది. బస్సులోని యాత్రికులందరూ బృందావన్ క్షేత్రాన్ని చూసేందుకెళ్లారు. ఓ వృద్ధుడు మాత్రం అనారోగ్యం కారణంగా బస్సులోనే ఉండిపోయాడు. బస్సు పార్క్ చేసి ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో బస్సు మొత్తం దగ్ధమైంది. ఆ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. మృతుణ్ణి నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సీకి చెందిన ద్రుపతిగా గుర్తించారు. అతడు తన భార్యతో కలిసి ఈ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వృద్ధుడు బస్సులో బీడీ తాగడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రమాదంలో మిగతా యాత్రికుల సామాగ్రి కూడా కాలిపోవడంతో వారంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. వారికి బృందావన్ పోలీసులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సంరక్షణ కల్పించారు. టూరిస్టు ఫెసిలిటీ సెంటర్లో బస ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన వసతులు కల్పించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, యాత్రికులు బృందావన్ క్షేత్ర సందర్శనకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా బస్సులోకి మంటలు రావడం జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ని మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బస్సులో మృతుడు బీడీ కాల్చడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. పూర్తిగా బస్సు కాలిపోయింది. బస్సులో ఉన్న సామాగ్రి కూడా పూర్తిగా దగ్ధమైంది. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ క్షేత్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాత్రికుల బస్సు దగ్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, విషాదకరమైన ఘటన. ఈ నూతన సంవత్సరం 1వ తేదీ రోజు తీర్థయాత్రల కోసం బైసాకు సంబంధించిన పలువురు బస్సులో బయలుదేరారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు వివిధ తీర్థయాత్రల దర్శనం కోసం బయలుదేరిన పరిస్థితి. సో ఇందులో బృందావన్ ప్రాంతంలో ఒకసారిగా బస్సులో మంటలు చెలరాయి. అక్కడ ఉన్న భక్తులు 50 మందిలో 49 మంది బృందావన్ దర్శనానికి వెళ్ళారు. ఒక వృద్ధుడు మాత్రం కొంత అస్వస్థత, తీవ్ర జ్వరం ఉండడం వల్ల ఆయన బస్సులోనే ఉండిపోయాడు. భక్తులంతా కూడా బయటకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆ బస్సులో ఉన్న వంట సామాగ్రి కావచ్చు, బ్యాగులు, మిగతా యాత్రికులకు సంబంధించిన పూర్తి స్థాయిన వస్తువులంతా కూడా దగ్ధమయ్యాయి. ఆ వస్తువులతో పాటు ఆ బస్సులో రెస్ట్ తీసుకుంటున్న ఆ వృద్ధుడు ద్రుపతి అనే వృద్ధుడు, 70 సంవత్సరాల వృద్ధుడు కూడా కాలి బూడిద అయిపోయారు. ఆయన భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ పల్సీ గ్రామానికి చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కూడా కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. ఇల్లుపై భర్త కొంత రెస్ట్ తీసుకుంటున్న టైంలో మిగతా భక్తులతో కలిసి భార్య బృందావన్లోని టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళింది. వాళ్ళంతా కూడా తిరిగి వస్తున్న టైంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెల్లరేగా స్థానికులంతా కూడా బస్సులోని మంటల్ని ఆపేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ వేగంగా మంటలు అనేటివి వ్యాప్తి చెందాయి. సో ఆ స్థానికులంతా కూడా కట్టుబట్టలతో యాత్రికులంతా కూడా మిగిలిపోయారు. వాళ్ళకి స్థానికంగా యూపీ పోలీసులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలతో కూడా కొంత అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేసి తిరిగి బయటకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.